నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పినావు. నిన్నేం చెప్తావు? అది కాంగ్రెస్ కండువ కాదు, దేవుని కండువ అని చెప్తావు. ఎందుకే మీకు అంత భయము? నిజంగా చెప్పాలంటే ఈ గాంధీ గారు ఒరిజినల్ గాంధీ అనుకున్నాం, కానీ నకిలీ గాంధీ వెళ్ళిండు. ఏంటిదే నకిలీ గాంధీ? నువ్వు నకిలీ మాటలు మాట్లాడు, పూటకో మాట. నీకు ఖచ్చితంగా నీకు కూడా షేర్లింగంపల్లిలో డిపాజిట్ పోవడం ఖాయం. నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ 10 మంది మారిన ఎమ్మెల్యేలకి. మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన. ఇలా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు చేత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందానే అసలు? మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టే ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టే ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. ఈ 2 కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా ఎందుకు ఇంత మాట అంటున్నా అంటే, నిజంగా దమ్మున్నోటే మొగోన్ లెక్క రాజకీయం చేయాలి. గజ ఎందుకు కొనుక్కుతుర్రా? ఇలా కోర్టు డిసిషన్ రాగానే మీరు అందరూ ఒకడేమో నేను పార్టీలో చేరలేదని, ఒకడేమో సుప్రీంకోర్టు బెంచ్ ఉన్నదని, ఇంకోటేమో ఇంకోటని ఖచ్చితంగా ఈ చీరలు గాజులు వేసుకోవాలి. మీరు రిజైన్ చేయకపోతే స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్న కంటే ముందే మీరు రిజైన్ చేసి ఎలక్షన్లో కోరి, లేదు అంటే ఈ 2 రోజులలో మీరు పోలేదంటే ఖచ్చితంగా ఈ చీరలు గాజులు మీ ఇంటికి కొరియర్ చేస్తా. అడ్రస్ కొని కొరియర్ చేస్తా, గ్యారంటీగా చేస్తా. అది కూడా మీడియా సమక్షంలోనే చేస్తా. ఉట్టికి కూడా ఏం చేయాలని తెలియజేస్తూ, మీరు ఎంత గజ వణికినా మీరు కేసీఆర్ గారిని మోసం చేస్తే ప్రజలు ఎవరు క్షమించడానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా మళ్ళా మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 10 నియోజకవర్గాలలో ఖచ్చితంగా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేపోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎలక్షన్లు రావడం తథ్యం. మీరు అవునన్నా కాదన్నా, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా మీరు చేసిన మోసానికి ఎలక్షన్లు రావడం తథ్యం. మీరందరూ మాజీ లౌడ్ ఖాయం. ఇది రాసి పెట్టుకోరని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. రెడ్డి వచ్చిండు, పాడెక్కే సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుండు. ఆవేశం ఎక్కువైపోయింది. ఆవేశంలో ఆలోచన తక్కువైపోయి వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తుండు. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ మీద కాదు, కాంగ్రెస్ పార్టీని తిట్టి పోస్తున్నావు కదా. అసలు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం కొట్లాడినటువంటి భాగస్వామ్యం ఎంత? నువ్వు ఆంధ్ర పెత్తందారులకు పబ్బం కట్టి నువ్వు ఆ రోజు వైఎస్ఆర్సీపీ రాళ్లు పట్టుకొని తెలంగాణ ఉద్యమకారులని తరలించి కొట్టినటువంటి చరిత్ర నీది. చిక్కి అడుగుతున్నా, ఈరోజు ఒక శాసనసభ్యుడిగా నువ్వు ఉన్నావు అంటే నీ బిడ్డని, నీ భార్యని అడ్డం పెట్టుకొని ఆ రోజు ఓటర్లకి సెంటిమెంట్తో మాకు ఓటేయకపోతే మేము పాయిజన్ తిని చచ్చిపోతాం, సూసైడ్ చేసుకుంటాము అని మాట్లాడినటువంటి నువ్వు నీ భార్య కొంగు జాచి తెలంగాణ ప్రజలకు, నీ కాన్స్టిట్యున్సీ ప్రజలకు అడిగినటువంటి విషయం మర్చిపోయినవా? పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్న నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే మాట్లాడాలి. ఈ పార్టీల గురించి, ఫిరాయింపుల గురించి. వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అడక తినేటానికి 60 ఊర్లంట, వండుకొని తినేటానికి 1 ఇల్లు అంట. ఇట్లా కేసీఆరే వేరే పార్టీ నుంచి వచ్చి పార్టీ పెట్టుకున్నాడు. టీడీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి అన్ని పార్టీలు తిరిగేసి వచ్చినటువంటి మీ నాయకుని గురించి మాట్లాడాలి కదా నువ్వు. ముఖ్యంగా 12 మంది ఎమ్మెల్యేలని కొనుగోలు చేసినప్పుడు ఈ పార్టీలు ఉంటేవి కదా నువ్వు. అప్పుడు ఎందుకు నోరులు ఇవ్వలేదు నీకు? అంటే ఈడుండి ఆడ అన్నం తిన్నావా నువ్వు? 12 మంది వెళ్ళిపోయినప్పుడు ఇదే మాట ఎందుకో మాట్లాడలేదు? నీకేమైనా శాతనైతే దమ్ము ఉంటే కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల విషయం మాట్లాడదలుచుకోకుండా నీకు దమ్ము ఉంటే వాళ్ళతో పోటాపోటీగా మాట్లాడు, వాళ్ళతో యుద్ధం చెయ్యి. కానీ మహిళలని అఘోరపరిచి, మహిళలను ఉద్దేశించి గాజులు పంపిస్తా, చీరలు కట్టుకొని మాట్లాడు, చీరలు కట్టుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టు, చీరలు కట్టుకొని వచ్చి వ్యవహారం చెయ్యి అని మాట్లాడుతున్నావు. మేమందరం ఇక్కడ మహిళలం ఉన్నాం, మేము కూడా నాయకులం ఉన్నాం, చీరలే కట్టుకుంటాం మేము కూడా. మరి మేమందరం రాజకీయం చేయట్లేదా? మేమందరం నాయకులుగా ఎదగలేదా? మేమందరం వ్యవహారం చేస్తలేమా? అంటే చీరలు కట్టుకున్న వాళ్ళందరూ శాతగాని వాళ్ళ?
చాతగానోళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది బీఆర్ఎస్ దొంగలందరూ అనేది ఈ సందర్భంగా తెలియజేయాలి. దొంగలందరూ కలిసి ఊళ్ళు అమ్ముకున్నట్టు మీరు అందరు కలిసి ఊళ్ళు అమ్ముకొని 12 మంది పోయినప్పుడు ఒక్కొక్కరు కండువ కప్పలేదు కేసీఆర్ అని చెప్తున్నావు ఈరోజు. 12 మంది ఆయన ఫామ్ హౌస్లో నుంచి బయటకు వస్తే కదా ఒక్కొక్కరికి కండువ కప్పేది. 12 మందిని ఒక్కసారి బర్ల దొడ్డిలో బర్లను కొన్నట్ల కొనుక్కొని ఒకళ్ళకి మంత్రి పదవి ఇచ్చి, ఒకళ్ళకి జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చి, ఒకళ్ళకు కాంట్రాక్ట్లు ఇచ్చి, ఒకళ్ళకేమో చైర్మన్ పదవులు ఇచ్చి, ఇట్లా రకరకాలుగా పదవులు ఇచ్చి బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళకు మీ నాయకుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మీ నాయకులు పదవులు ఇవ్వచ్చు, పార్టీ ఫిరాయింపులు చేయొచ్చు, సిఎల్పిని విలీనం చేసుకున్నాని ప్రకటించవచ్చు. ఇన్ని చేసినటువంటి వాళ్ళకు ఒక్క మాట కూడా మాట్లాడవు నువ్వు. ఎందుకంటే ఏ ఇంట్లో తిని ఆ ఇంటి మాటలు మాట్లాడేటో నువ్వు. ఈడున్నప్పుడు ఈడ, ఆడున్నప్పుడు ఆడ, ఏడుంటే ఆడ మాటలు మోచెట్లు నీవి. అరే సిగ్గుండాలే నీకు పాడి. ఏ పరిస్థితిలో నుంచి నువ్వు గెలిచినవో ఆ రోజు కాంగ్రెస్లో ఉండి నేను 5,000 ఇస్తా, 10,000 ఇస్తా, సభకు రండి అని కాంగ్రెస్లో నేను టీఆర్ఎస్లో చేరుతున్నా, నాకు టీఆర్ఎస్ టికెట్ ఇస్తా అన్నదని కాంగ్రెస్లో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడు. నీకెందుకు సస్పెండ్ అయినావో, ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో నుంచి ఎందుకు తీసేసినో ఓసారి గుర్తు చేసుకో. ఈ చరిత్ర దరిద్రం కూడా చరిత్ర నీది. ఇట్లాంటివని వచ్చి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి శుద్ధపూస మాటలు చెప్పి నేనేదో ప్రతివత శిరోమణికే నేను అధ్యక్షుణ్ణి అన్నట్లా మాట్లాడితే నీ చరిత్ర ఎవరికి తెలియదు. ఇంకొకసారి గిట మహిళల్ని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ నువ్వు వ్యంగ్యంగా కానీ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినావు అని అంటే చెప్పు దెబ్బలు కొడతారని మా సోదరు చెప్పినట్టు వాళ్ళు ఎవరో తెలంగాణ ప్రజలు కాదు, మేమిడ వేదిక మీద ఉన్నటువంటి 5 మందిని చెప్పు దెబ్బలు కొట్టడానికి. ఇంతకు మించి నేను మాట్లాడదలుచుకోలేదు. బహిరంగంగా మహిళా సమాజానికి మొన్న కేటీఆర్ మహిళల్ని అగౌరవపరిచే, అంతకుముందు నువ్వు గవర్నర్ని అగౌరవపరిస్తే మళ్ళా మొదలైన సీతక్కని అసెంబ్లీలో అవమానపరిచినావు. ఇప్పుడు మళ్ళీ వచ్చినావు మహిళల్ని అవమానపరచడానికి. నీకు అసలు మామూలుగా లేదు. నీకు ఓసారి పడితే కానీ నీకు అర్థమయ్యేటట్ల లేదు. నువ్వు బయటికి ఎట్లా వెళ్తావు చూస్తాం బిడ్డ, క్షమాపణ చెప్పకపోతే అని తెలియజేస్తాను.